ఏమో అనుకున్నాను రా ఇండియన్ గర్ల్ గురించి. షీఈ్ రియలీ హాట్ మ్యాన్. రెడ్ హాట్ చిల్లీ లాగా ఉందిరా. ఏంటి ఎవరు రాలేదా? అరే నువ్వే ఫస్ట్. వాట్ ఎ ఫెంటాస్టిక్ టైం సిన్స్ యు హావ్. యు ఆర్ సో పంక్చువల్. నేను స్కూల్ డేస్ నుంచి అంతే. నేను ఇలా స్కూల్లో అడుగు పెట్టగానే నన్ను చూసి గంట కొట్టేవాళ్ళు. ఓ రియల్లీ వెరీ గుడ్ వెరీ గుడ్. పొగడతరాపి వెళ్ళి వాళ్ళందరినీ పిలు. లేజీ ఫెలోస్. గుడ్ మార్నింగ్. ఏంటి నువ్వే ఫస్టా? బై ది వే రివర్ థేమ్స్ ఎక్కడ ఉందో తెలుసా? థేమ్స్ నదేగా. ఎక్కడ? ఆ లెఫ్ట్ లో ఉంది. అయితే అటు వెళ్ళి నీ వాచ్ తీసి అందులో పడే. ఓకే 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 అటు వెళ్ళి కూర్చో. మాకు తెలుసు నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా? ఓకే మూవ్. అర్రే సూట్ కేసు కెమెరా దెబ్బ తగిలిందో చూడండమ్మా. ఏమయ్యా ఈ సూట్ కేసు హోటల్ రూమ్ లో పెట్టి రావచ్చు కదా. దొంగల భయం అండి, మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా. ఏమండి? అరే అభిరామ్ భాయ్, చుట్టుపక్కల ఏమున్నాయో జర కామెంటింగ్ చేయరాదు? ఓకే అటు వెళ్తే నార్త్ డ్యామ్ కేథడ్రల్ వస్తుంది, ఇటు వెళ్తే ఐఫిల్ టవర్ వస్తుంది, మరి వెనకపోతే హైదరాబాద్ చార్మినార్ వస్తుంది. ఏం మట్టయ్యా ఎలా ఉంది ఫెర్రీ? ఏం పెర్రియో ఏంటో ఇదేదో జర్రి పాకుతున్నట్టుంది. మా ఊళ్ళో ఇలా ఉండదు. పాపి కొండల మధ్య నుంచి లాంచీలో వెళ్తా ఉంటే అదిరిపోద్ది. అందుకే అన్నారు దూరపు కొండలు నునుపు అని. నునుపే కాదు మంచి ఎత్తులు కూడా. నువ్వు మాట్లాడేది ఏ కొండల గురించి? ఇదిగో లతిపో, నన్ను కూడా కొంచెం తీయవయ్యా. ఆగు. ఇదిగో ఇంత బాగా ఫోటోలన్నీ పడిపోయాయి. ఏంటి వెతుకుతున్నావు? మా ఉమ్మ ఫోటోలు పడిపోయాయి బాబు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి బామ్మ, ఎక్కడ పోతాయి? అది కాదు బాబు, మా ఉమ్మ నామకరణం ఫోటో ఉంది, అన్నప్రాసన ఫోటో ఉంది, కానీ చిన్నప్పుడు సిగ్గిపిల్ల ఫోటో కనపడలేదు. కొంచెం చూడు బాబు. ఏంటి బామ్మ ఏమైంది? నీ చిన్నప్పటి సిగ్గుపిల్ల ఫోటో పోయింది. పీడ వదిలింది. ఏంది బామ్మ నీ ఫోటో పోయినది? పోయింది బామ్మది కాదు మిస్ అమ్మది. ఇదిగో పోయింది సిగ్గుపిల్ల కాదు, దాంతో తీయించుకున్న ఫోటో. అన్నిటికీ మధ్యలో దూరిపోవడమే. దీనికంత వరి అయిపోతాం బామ్మ. మళ్ళీ సిగ్గుబులు కట్టి ఇంకో ఫోటో తీద్దాం. అబ్బా నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. అది కుదిరే పని కాదయ్యా. ఇక్కడ అందరూ దొంగలే. అటు తిరిగితే చాలు మాయం చేస్తారు. మాట కొంచెం జాగ్రత్తగా రానండి. ఏంటి అందరు దొంగలే అన్నారు? మీరు దొంగలేమో, నేను మాత్రం దొంగను కాదు. ఇంతకీ వాట్ ఇస్ సిగ్గుపిల్ల? అరే తమ్మి, సిగ్గు పిల్ల అంటే తెలియదా అనయ్య? పిప్పర్మెంట్ పిల్ల లెక్క గింతుంటది. తిమ్మిరి పిల్ల లెక్కనే ఉండదు. సిగ్గు పిల్లంటే కూడా తెలవదు నీకు. తెలవకపోతే తెలవనట్టు ఉండాలి. సిగ్గు పిల్లంటే అదే పెప్పర్మెంట్ బిళ్ళ కాదు, సబ్బు బిళ్ళ కాదు. ఇదిగో ఎంత ఎంత ఉంటది సిగ్గు బిళ్ళంటేనే. ఏంటో తెలుసా? అమ్మో అదనమాట బయట. డియర్ ఫ్రెండ్స్, మిస్ అమ్మ గారి సిగ్గుబిళ్ళ పోయింది. సిగ్గుపిల్ల కాదు ఫోటో. అదే ఆ ఫోటో మీలో ఎవరికైనా దొరికితే ప్లీజ్ ప్లీజ్ మిస్ అమ్మకి మాత్రం ఇవ్వకండి. బామ్మ ఇతనే తీసాడేమోనని నాకు అనుమానంగా ఉంది. అవునా? ఏది ఈ 2 వేళ్ళు ఒకటి పట్టుకో. మంచివాడని వచ్చింది. ఇంకోసారి వేడి చూపిస్తే కొరికేస్తాను. What do you want to do after lunch? Should we go back to the hotel? Yeah, sounds good. Let's go back. By the way, did you give the kids a call last night? Yeah, I called them last night. They're doing fine. Did you confirm the return tickets? Yeah, I did. They're so ashy. What the? ఇక్కడ ప్లేట్ మిల్స్ లేకపోవడం ఘోరం. ఆల్ సుడీస్ అండ్ వటర్ సుడీస్ ఎవరెవరికి ఏం కావాలో అందరూ సిగ్గు లేకుండా మెక్కండి. ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నా? సిగ్గు అన్నాను కానీ బిళ్ళానలేదుగా. సిగ్గుపిల్ల గురించి మాట్లాడుకో. అంతా నీ వల్లే. ఇదిగో అబ్బులు, మీ గొడవ ఆపి ముందెక్కడో ఆకేసి వన్నం ఎట్టి దొప్పించుకుంటే నేను ఇంత సంత సిగురు పప్పును బొంబుడేలు పులుసు వేసుకుంటాను. కుమ్మి చంపేస్తా. ఇది ఫారిన్. ఇక్కడ కూకుని ఆకేసుకోవడాలు, చింత చిగురు పప్పులు, చామదమ్మ పులుసులు ఉండవు. మనం దొరికితే చాలు. ఇదిగో అభిరామ్, బడ్జెట్ తెలుసు కదా, ఏదో ఒకటి నువ్వే ఆర్డర్ ఇచ్చేయి. ఎందులో బడ్జెట్ అన్న ఊకుంటా కానీ తిండి కాడ బడ్జెట్ అన్న అంటే నీ బొక్కలించి పాయదావుతా. అన్నిటికన్నా కాస్ట్లీ ఐటమ్ కావాలి. ఓకే ఓకే. వీడొకడు డ్రాలో డ్రాప్ అయిపోయినా బాగుండేది. ఇక్కడికి వచ్చి వెనక్కి ఎక్కిస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చేయి. అక్కర్లేదు, నాది నేను ఇచ్చుకుంటాను. ఇచ్చుకోండి. I think I'll have roasted turkey. Roasted turkey? I sure you want roasted turkey? నువ్వు నవ్వుతున్నావేంటి? నాకు తెలుసు. ఓకే, నేనే వెర్ర బస్ ఎక్కి రాలేదు, ఎయిర్ బస్ ఎక్కొచ్చాను. వెళ్ళి ఆర్డర్ ఇవ్వు. Hi. How are you? Hey, where are you? I've been waiting for you for a while.
Okay. What are you doing? Get away from me. వీళ్ళు ఎంత సంపాదించే లాభం వన్నం లేదు ఎదవలకి రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మా ఊళ్ళో జ్వరం వచ్చినోడికి ధర్మాసుపత్రిలో పెడతారు. నాకే రోగం లేదు, గ్యాస్ ప్రాబ్లం తప్ప. మల్లేషా నువ్వు నూడిల్స్ తింటుంటే ఏదో వానపాములు తింటున్న ఫీలింగ్. ఏంది ఇది? చిల్లీ చికెన్ అంటే కాస్ట్ ఐటమ్ ఏమంటే సేమియా తెచ్చినావు? చికెన్ కి చిల్లి పడిందంట, పూడుస్తున్నారు. ఈ లోపల ఇది లాగిచ్చు. బిడ్డ ధూళిపేట వస్తావు కదా, చుకులా చేస్తే తీసుకెళ్ళి ఆయన. ఇది ఏ జంతువు కాయలు? అరే రోస్టెడ్ టర్కీ భలే ఉంది. పెద్ద తెలిసినట్టు ఆర్డర్ ఇచ్చాను. తిను తిను. ఓకే, ఎలాగైనా మేనేజ్ చేసి తినేయాలి. ఉమా, డైటింగ్ చేసి స్లిమ్ అయిన అమ్మాయిని నేను కిస్ చేస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు. అయితే వెంటనే డైటింగ్ చేసి స్లిమ్ అవుతారా? టర్కీ లేచిపోయిందే. అందరికీ కళ్ళు ఎత్తుకు వస్తాయి, ఉమ్మకేమో కాయలు ఎత్తుకు వచ్చినాయి. అరే సుడి మీద వాటర్ సుడి కొడిపడింది. వాట్ ఎ నైస్ టర్కీయా. ఏమయ్యా పరమాంస, రీఫిల్ టవర్ అంటే ఇదేనా? ఈ ఫిల్ కాదు, బాల్ పాయింట్ కాదు, ఇది ఐఫిల్ టవర్. గట్లనా? మరీ అంత వెనక్కి వంగి చూస్తే వెన్నెముక విరిగి నీ టవర్ పాడవుతుంది కానీ ఈ ఈఫిల్ టవర్ కనబడదు. దీన్ని అంత దూరం నుంచి చూడాలి. అంత దూరం నుంచి చూడడానికి ఎంత దూరం దొబ్బించుకోవడం ఎందుకు? మా ఊరు నుంచే చూసేవాడిని కదా, ఇంత ఖర్చు పెట్టి రావడం ఎందుకు? సంక నాకు. అబ్బో, తమరు ఎంత ఖర్చు పెట్టారో? 9 రూపాయలు దెబ్బ పెట్టి తాగలేదేటి థమ్స్అప్? అవు 9 రూపాయలు పుక్కడికి వస్తాయా? బామ్మ, ఇది ఐఫిల్ టవర్ అని 1889 లో ఐఫిల్ అని ఆయన కట్టించాట. అలాగా? అవును బామ్మ. ఆ 130 మీటర్ స్థలంలో 300 మీటర్స్ ఎత్తున ఈ టవర్ ని నిలబెట్టడం ఓ వింత అని అబ్బాయి చెప్పాడు. అబ్బాయి కొంచెం క్రాక్ కానీ పర్లేదు, మనకన్నీ బాగానే చూపిస్తున్నాడు. ఇదిగో బామ్మ, ఇలా అన్నానన్న అబ్బాయికి లూజ్ ఇవ్వకు, ఓవర్ అయిపోతాడు. అస్సలు ఓవర్ అవడమ్మా. ఎనీ ప్రాబ్లం? ఏయ్, డోంట్ ట్రై టు బి స్మార్ట్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏదో ఒక టచ్ చేయడానికి ట్రై చేస్తున్నావు. నాతో పెట్టుకోవద్దు, గైడ్ లా ఉండు. నీకన్నీ తెలుసు కదూ. అసలు ఐఫిల్ టవర్ లో ఎన్ని నట్లు బోట్లున్నాయో చెప్పుకో చూద్దాం. ఏం కొంటావా? కొంటాను, బట్ ఐ హావ్ నో చేంజ్. yes there's no change at all. నా చిన్నప్పుడు ఉన్న ఐఫిల్ టవర్ కి ఇప్పటికి నో చేంజ్. నీ చిన్నప్పుడు ఉన్న తాజ్ మహల్ కి ఇప్పటికి నో చేంజ్. కానీ నీ చిన్నప్పుడు ఉన్న ఫోటోకి ఇప్పుడు నీకు చాలా చేంజ్. సిగ్గుపడ గురించి ఇంకోసారి మాట్లాడితే నేనేం చేస్తానో చూడు. ఓకే ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ. ఏంటి అసలు? మూవ్, కమ్ ఆన్, మూవ్. ఎదిగో. ఏంటి జోకా? కాదు, సీరియస్. రాసుకోమ్మా. అయితే మోకాలకు రాసుకో, తలనొప్పి దొక్కుతుంది. అలాగే. మొన్నటిది లండన్ అన్నావు, ఏటిది ప్యారిస్ అన్నావు. నెక్స్ట్ టాపింగ్ ఎక్కడ? ఇటలీ. కమాన్ కమాన్. ఇక్కడేం చూపిస్తావు మాకు? నిన్నే ఇక్కడ జనాలు చూపిస్తాను. అభిరామ్, ఇదేందా హైదరాబాద్ ఫ్లాట్ లెక్క ఉరిగిపోయింది? ఇది కట్టినాడు కూడా మనోడేనా? నో మిస్టర్ యాదవ్, దిస్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా హిస్టరీ ఉంది. 12th సెంచరీలో కట్టింది. కమాన్ కమాన్. హిస్టరీ అంటే ఏందా? సైన్స్. వీడేంటి చుట్ట నోట్లో కాకుండా ఇంకెక్కడన్నా పెట్టి పిలిచాడా? ఏం మట్టయ్యా, 9 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చావు కదా, టవర్ అటు పక్కుంది చూడవా? ఏంటి చూసేది? రాత్రి వన్నం పెట్టమంటే అదేదో నానగడ్డి పెట్టి దొప్పించుకున్నావు. కడుపు అంతా ఒకటి ఉబ్బరంగా ఉంది. ఏంటి ఎట్లా వంగావు దానిలాగా? అది ఎందుకు వంగిందో నాకు తెలవదు. నేను ఇంకో అందుకు వంగుతున్నాను. ఇదేంటి మల్లేసన్న, వీళ్ళందరూ ఇలా లగెట్టుకెళ్ళిపోతున్నారు? వామ్మో, నువ్వు సామాన్యుడు కాదురా. గాంధీ గారి తర్వాత తెల్లని పరిగెట్టించింది నువ్వే. ఏంటనుకున్నావు? ఎట్టుపోయే గాలి అటు. వాళ్ళని లగెత్తించి వీళ్ళని లగెత్తించకపోతే వాళ్ళు మనసులో ఎట్టుకోరు. Oi, what's all this thing? ఏంది ఏందా? You can't just go around spitting on lawns. ఎవరు అనుకుంటున్నావు? మల్లేష్ యాదవ్ హైదరాబాద్ అంటే బొక్కలు తీస్తా బిడ్డ. అబే ఇంగ్లీష్ వైట్ కొడుక, ఇండియాకి వస్తావు కదా, ఖైమా కొడతా ఖైమా. There, hey, put your hands out. You're under arrest. పిస్తోల్ తీసావు? No, no, నీకు అన్నం పెడతాను, పోలీసా? నీ కాలు పట్టుకుంటా, నాకేం తెలియదు. అభిరామన్న, ఒరే లతీఫ్, అమ్మో, అరే అభిరామన్న, ఎవరు వస్తలేరు? Oh, excuse me, officer. I'm really sorry. They are Indian tourists who came for sightseeing to Europe. Please, officer. He's a good friend of mine. He really feels sorry for. Please excuse me. Okay. This is your first time. I'll let you go this time. Thank you very much, officer. But don't let it happen again.
నా సొంటి రౌడీ గాడిని కాపాడికి నీ దోస్తు నన్ను ఆ ఒక్క మాట చాలు ఇవాళకెళ్ళి నువ్వు ఉండేది లండన్లో కాదన్నా ఈడా ఈడా